ఈరోజు ఓరియంటేషన్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా నమ్మకంతో మల్లారెడ్డి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీ నమ్మకం ఎప్పుడు కూడా మమ్ము కాకుండా చూసే బాధ్యత కూడా అందరిది కీర్తి. ఈరోజు నాకు కూడా చాలా హ్యాపీ ఉంది. ఈ ఇయర్ 2025 చాలా, ఎందుకంటే నేను ఇండియాలో నేనే నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసిన. గట్టి కొట్టు చెప్పండి. ఎందుకు చెప్తున్నా అంటే 3 యూనివర్సిటీ, ఇప్పుడు మీరు ఉన్నది ఒకటే యూనివర్సిటీ, ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ. గేట్ ముందున్నది ఎంఆర్ యూనివర్సిటీ, అది కూడా ఫుల్ ఫామ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇంకా ఇంకోతర అక్కడ టిఆర్ఎస్ పక్కకున్నది, అది మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ. ఈసారి 2 డీమ్డ్ యూనివర్సిటీలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఈ యూనివర్సిటీ కాక ఇంకా 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఈరోజు సండే ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో స్టార్ట్ అవుతుంది, ఇంకా 25 రోజులు పడుతుంది. మేము అట్లా కాదు, మా సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి 3 యూనివర్సిటీలలో. ఈరోజు ఇప్పుడు మార్నింగ్ షో ఉంది మీకు. ఇప్పుడు మళ్ళీ మీరు బయటికి పోగానే మీకు మంచి భోజనాలు ఉన్నాయి. మీరు పోగానే ఇప్పుడు సెకండ్ షో కూడా ఉంది, ఇప్పుడు 11:45. మళ్ళీ ఎల్లుండి కూడా ఉంది ఇదే. మళ్ళీ 31st నాడు అక్కడ ఎంఆర్, మళ్ళీ 4th 6th నాడు అక్కడ పెట్టిన విశ్వవిద్యాపీఠ్. అంటే మీరు చూడండి, ఇంత అడ్మిషన్స్, ఇంత డిమాండు, ఇంత లెక్క. ఇండియాలో ఇది 250 ఎకరాలు. ఇది ఇండియాలో ఒకటే చోట, ఒకటే క్యాంపస్లా, ఒకటే అడ్రస్లా 3 యూనివర్సిటీలు ఉండడం ఎక్కడ లేదు. అందుకే నేను నెంబర్ 1 అని చెప్పి. అది మామూలుది కాదు, అది సాధించాలంటే మామూలు కూడా కాదు. అది నేను ఎంత లక్కీ పర్సన్లో, ఎంత అదృష్టవంతుడో, మరి మా భార్య చేసిన నోములో ఏమన్నా అర్థం కాదు. ఆమె గడికి చెప్తా ఉంటుంది, నా దిక్కేలో నువ్వు ఇంత పెద్ద సక్సెస్ అయిన వాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాది మ్యారేజ్ 1976 19th మార్చికి అయింది. ఇప్పుడు రేపు 2006లో ఇంకొక 6 months పోతే నాకు 50 ఏళ్ళు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఈమెతో కల్పన 2026 March 19th నాడు ఎంత అవుతుంది నా మ్యారేజ్ అయ్యి? 50 years గోల్డెన్ జూబ్లీ. నా పెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఏంది గుర్తా మీకు? ఈమె పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఎవరు పిల్లలు కూడా ఇవ్వాలన్నప్పుడు పక్క ఇట్లా లొట్ట చెంపలు బాగా పక్క పీసు. నాకు 23 ఏజ్, ఆమెకు 16 ఏళ్ళు లేదు. అప్పుడు మా నాయన పేరు మంచిగుండే, ఆ పేరు చూసి చెప్పి ఆమెకు కూడా పెళ్ళేటప్పుడు పెద్ద ఐడియా అవగాహన లేదు, అందుకే నేను చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు అయితే చేసుకోకపోతున్నారు. అయితే అప్పుడు నా పరిస్థితి ఒక సైకిల్ 2 పాల క్యాన్. ఆ పరిస్థితిలో నా పెళ్ళి అయింది. రోజు మిల్క్ సప్లై చేస్తుంది. ఈరోజు ఈ 50 సంవత్సరాలలో నా పరిస్థితి చూడు, నా జర్నీ చూడు. ఒక మిల్క్ మ్యాన్ ఈరోజు ఇండియాలోనే బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ 500 ఎకరాలలో యూనివర్సిటీలు నడుస్తున్నాయి, కాలేజీలు నడుస్తున్నాయి. 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఒక దిక్కు డిజిటల్ హెల్త్ మెడికల్ కాలేజ్. ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది డిజిటల్ హెల్త్, అది కూడా ఈసారి వచ్చింది. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ డిజిటల్ హెల్త్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. 500 యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ డిజిటల్ హెల్త్లా, డిజిటల్ హెల్త్ అంటే ఏంటి? ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మసీ విత్ ఏఐ. ఒక ఆ రకంగా తీసుకొచ్చిన ఫస్ట్ టైం ఇన్ ఇండియా. చాలా మంది ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 50 సంవత్సరాల సంది నడుస్తూ ఉన్నాయి.
మన జేఎన్టీ సిలబస్ ఉన్నాయి. నిన్నటి దాకా నేను కూడా జేఎన్టీ సిలబస్ నడిపిస్తూ ఉన్నా. ఇంకా నాకు 3-4 కాలేజీలు ఉన్నాయి జేఎన్టీ సిలబస్. కానీ జేఎన్టీ సిలబస్లో మనం వాళ్ళు చెప్పిందే చేయాలి. గవర్నమెంట్ సిలబస్లో మనం అంతకంటే ఎక్కువ చెప్పలేము. ఏముంది ఇప్పుడు ఇలా చాలామంది ఇంజనీర్లు కూడా పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది సబ్జెక్ట్ నాకు చెప్పండి. మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. పూర్వం అంటే తెలుగు మీడియంలో చదువుతురు. 5 ఏళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటుండే, 5 ఏళ్ళు ఇంజనీరింగ్ ఉంటుండే. ఫస్ట్ ఇయర్లో అన్ని కోర్ బ్రాంచెస్ ఉంటుండే. ఆ కోర్ బ్రాంచెస్కి ఇవన్నీ కూడా చెప్పవలసి వస్తుంది. కానీ ఇప్పుడు అట్లా మారిపోయింది. ఇప్పుడు 20 ఏళ్లకు ఇప్పటికీ మారిపోయింది. కోర్సెస్ మారిపోయినాయి, స్టూడెంట్స్లలో అవేర్నెస్ మారిపోయింది, ప్రపంచంలో ఎంతో మార్పు వచ్చేసింది. మనం ఇంకా సాఫ్ట్వేర్లోనే ఉన్నాము. ఇప్పుడు ప్రపంచం అంతా ఏఐకి వచ్చేసింది. మనం ఇంకా మన దగ్గర ఇండియాలో 10% కూడా అవగాహన లేదు ఏఐ అంటే. వరకు నాకు కూడా ఏఐ అంటే ఏం తెలియదు. కానీ ప్రపంచం అంతా మోగిపోతుంది ఏఐ 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 ఏఐ. మన పిల్లలు ఇంకా మామూలుగా అదే సిలబస్ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జేఎన్టీ సిలబస్ ఏముందంటే, నాకు ఇప్పుడు వేరే కాలేజీలు కూడా ఉండేవి కాబట్టి చెప్తున్నా మీకు. ఫస్ట్ ఇయర్ వస్తారు, ఆగస్టు 15th ఓపెన్ చేస్తారు. రేపు ఫస్ట్ ఇయర్ రాగానే ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మ్యాథ్స్ చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు. ఇవాళ పిల్లలకి ఇంకా ఇంగ్లీష్ చెప్పాలా? సిబిఎస్ఈలో 90% పాస్ అయిన పిల్లలు ఉన్నారంట. వాళ్ళకి ఇంగ్లీష్ అవసరమా? ఫిజిక్స్ అవసరమా? కెమిస్ట్రీ అవసరమా? సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవన్నిటిని చూసి వాడు జాబ్ ఇస్తాడా? చూస్తా దసరాకు వస్తుంది. ఇప్పుడు గణేశుడు వస్తాడు. పోగానే ఫస్ట్ ఇయర్ కాగానే గణేష్ పండుగ మంచిగా ఉత్సవాలు చేస్తారు. 10 దినాలు మంచిగా డీజేలు పెట్టుకొని డ్యాన్స్ ఆడతారు. దసరా పండుగ వస్తుంది, నవరాత్రికి మంచిగా డీజేలు పెట్టుకొని మంచిగా నవరాత్రి పూజలు చేస్తారు. మళ్ళీ దీపావళి వస్తుంది, సంక్రాంతి వస్తుంది, మార్చ్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సెలవు పాస్ అయిపోతుంది. హాలిడేస్ అయిపోతాయి, కొత్త ఫ్రెండ్షిప్ వస్తుంది. ఫస్ట్ ఇయర్లో కొత్త ఏజ్ కూడా 18 years ఉంటుంది. పర్ఫెక్ట్గా అంతా తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఇంజనీరింగ్ కాలేజ్ పోతుండని మంచి డ్రెస్లు ఇప్పిస్తారు, మంచి మోటార్ సైకిల్ ఇప్పిస్తారు, అడిగిన పైసలు ఇస్తారు, బర్త్డేలు బాగా చేస్తారు, అన్నీ చేస్తారు. తీరా ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఏమవుతుంది? ఏమీరా ఫస్ట్ ఇయర్ అయితే పాస్ అయ్యింది. క్లాస్లో ఏం చెప్పారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అది ఇంటర్మీడియట్లో చెప్పలేదా? నారాయణ చైతన్య చెప్పలేదా? అవన్నీ మళ్ళీ చెప్పేది ఎందుకు? ప్రపంచం అంతా ఎక్కడ పోతుంది, మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు మీరు చదివే కోర్సులన్నీ కోర్ బ్రాంచెస్ కావు కదా, టెక్నాలజీ బ్రాంచెస్. ఇవన్నీ కూడా ప్రపంచంలో షార్టేజ్ ఉంది. 2 నేను ప్రపంచం అంతా తిరిగిన. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. ఆ 2 ఉంటే మనము ప్రపంచాన్ని లీడ్ చేయవచ్చు, ప్రపంచాన్ని సాధించవచ్చు. నేను ఒక మిల్క్ మ్యాన్ ఆ లెవెల్లో 50 ఏళ్ళలో ఇంత గొప్పనైనా ఇన్ని ఇన్వెస్టిగేషన్ పెట్టినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నాకు ఎంత స్కిల్ ఉన్నది చెప్పండి. ఎంత టెక్నాలజీ ఉండేప్పటికీ నేను ఇంత అయినా. అప్పుడైతే టెక్నాలజీ లేదు కదా. మా జమానంతా రూపాయి కష్టపడ్డా, ప్రతి రూపాయి కష్టపడ్డా, టైం వేస్ట్ చేయలే. సండే లేదు, మండే లేదు, ప్రతిరోజు కష్టపడితేనే ఈ లెవెల్కి వచ్చిన. ప్రతి రూపాయి జమ చేసుకున్నా. 10 రూపాయలు ఉంటే 100 రూపాయల పని చెప్పిన. అందుకే ఈ సక్సెస్ అయినది. ఈ ఊరంతా కూడా మా అమ్మ వాళ్ళూరు, నేను పుట్టినూరు. 30 ఇళ్ళు ఉండేట. ఇప్పుడు 552 హాస్టల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్టల్స్. ఒక హబ్ అయిపోయింది, ఎడ్యుకేషనల్ హబ్. ఎట్లయింది ఇదంతా? ప్రయత్నం చేస్తే, సాధిస్తే, కష్టపడితే సక్సెస్ అయింది. సక్సెస్ అంటే ఏంటది? సక్సెస్ అంటే బజార్లో దొరుకుతుందా? మనం కొట్టుకుంటూ వస్తుందా సక్సెస్? సక్సెస్ అనేది మన చేతనే ఉంది. భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు. మనం ఎంత కష్టపడితే, ఎంత ప్లానింగ్ చేస్తే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతాం. ఇక గాలి దీపం కూర్చొని ఇట్లా కూర్చుంటే సక్సెస్ కాము. చేస్తే అది పోయిందా సమానంతా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుతున్నారో, ఎక్కడైతే అమ్మాయిలు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళన్ని దేశాలన్నీ సక్సెస్ అయింది. ఇప్పుడు అమ్మాయిలను బాగా చదివిస్తున్నాం మనం. నా దగ్గర ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఉంది, ఫస్ట్ టైం ఇన్ ఇండియా.
ఉమెన్స్ 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఉమెన్స్ డెంటల్ కాలేజ్ ఉంది. ఉమెన్స్ కోసమే నేను కష్టపడుతున్నాను, అమ్మాయిలను చదివించాలని. దాంతోపాటు అబ్బాయిలు కూడా బాగా చదువుతున్నారు. ఇలా ఇంత పెద్ద నంబర్ ఇలా వాళ్ళని ధనికులు ఉన్నారా, బిలియనర్స్ ఉన్నారా? ఇలా బంజారాలకి వెళ్ళి వచ్చినారు. అంతా రూరల్ పీపుల్, కామన్ పీపుల్. 2 లక్షల కంటే ఎక్కువ ఫీజు ఎక్కువలేదు. అందరు కామన్ పీపుల్కు, రూరల్ పీపుల్కు 90% వచ్చిన పిల్లలకు నేను ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నా, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని డిసైడ్ అయినా. అందుకే రాత్రి పగలు మా కుటుంబంలో ఇప్పుడు మాట్లాడకపోయినామే మా కోడలు. ఇప్పుడు ఇంతకుముందు సూట్ వేసుకొని పోయినాయని నా కొడుకు, ఈమె నా పెద్ద కొడుకు బిడ్డ మన్మరాలు. నా మన్మరాలు ఏం చేస్తుంది గుర్తా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 12th పాస్ అయింది. ఇక్కడ సిఎస్సి చేస్తుంది, ఇంకో దగ్గర బీబీఏ చేస్తుంది. 2 డిగ్రీ చేయొచ్చు సేమ్ టైం, 2 డిగ్రీలు చేయొచ్చు ఒకటేసారి. ఎంసీఏ చేయొచ్చు, మళ్ళీ ఎంబీఏ చేయొచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయొచ్చు, బీబీఏ చేయొచ్చు. కష్టపడాలి, పని చేయాలి. మా ఇంట్లో అందరూ పని చేస్తారు పొద్దున్న నుంచి రాత్రి దాకా. మాకేం తక్కువ? డబ్బులు లేకనా, భూమి లేకనా, బిల్డింగులు లేకనా? మాకు ఎంత పెద్ద ఆస్తి పరం అనుకుంటున్నావు. నాకు 800 ఎకరాలు ఉంది. నాకు 500 ఎకరాల్లో ఇన్స్టిట్యూషన్సే నడుస్తున్నాయి. 10,000 టీచర్స్. నేను ఉండే ఇల్లు చూస్తే మీరు పరిశ్రమ అవుతారు. మీ ఇంటికంటే చిన్నగా ఉంటుంది నా ఇల్లు. బోయినపల్లిలో 300 గజాలలో ఉంటుంది నా ఇల్లు. ఎందుకు? నాకు లేకనా? ప్రతి డబ్బు వేస్ట్ చేయొద్దు, ప్రతి రూపాయి కష్టపడాలి. ప్రతి రూపాయి పిల్లలకు ఇక్కడ వచ్చిన ఫీజులన్నీ ఇక్కడనే డెవలప్ కావాలి. మీ అందరికీ కూడా నెక్స్ట్ లెవెల్లో పనిచేయాలి. నేను ప్రపంచం అంతా తిరిగి ఒకటే నేర్చుకున్నా, పిల్లలకు టెక్నాలజీ నేర్పియాలి. ప్రపంచంలో ఉన్నాయన్ని మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్. వాళ్ళకి కావాల్సింది ఎలాంటి పిల్లలు కావాలి? టెక్నాలజీ ఉన్న పిల్లలే, లేకపోతే వాళ్ళు తీసుకోరు. లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ తన లక్షల ఉద్యోగాలు వాంటెడ్ ఉంది. కానీ దానికి తగ్గట్టు సత్తా ఉన్న స్టూడెంట్స్ లేరు మార్కెట్లో. మా దగ్గర బోలెడు మంది పాస్ అయిపోతున్నారు ఇంజనీర్స్, కానీ చదువుకుంటే 70% పాస్ అవుతున్నారు. జైంట్ సిలబస్లా జాబ్ వస్తలేదు, ల్యాప్టాప్ నడిపి వస్తలేదు, ఇంగ్లీష్ వస్తలేదు. మల్టీనేషనల్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ ఏదన్నా అడిగితే చెప్పలేకపోతుండ్రు. ఎట్లా పాస్ అయింది? దేనికోసం? మీరు అనుకుంటారు నా కొడుకు ఇంజనీర్ పాస్ అయ్యాడు, కానీ బయటకు వస్తే మీరు లాభమేమి చెప్పు. ఎంత నష్టం ప్రపంచంలో. నేను జపాన్ పోయినా ఉన్నా. జపాన్లో 110 ఏళ్ళు బతుకుతారు. 110 ఏళ్ళు ఈజీగా బతుకుతారు. ఎందుకు బతుకుతారు అంటే అక్కడ మంచి క్లైమేట్, మంచి వాతావరణం, మంచి హెల్తీ ఫుడ్, పర్ఫెక్ట్ ఉంటుంది. 80-90 ఏళ్ళకు కూడా వాళ్ళు జాబ్ చేస్తారు, రిటైర్మెంట్ లేదు. పోలీస్ కానిస్టేబుల్ కానీ, ట్రాఫిక్ కానీ 80 ఏళ్ళకు కూడా చేస్తారు.